నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని వేడుకగా నిర్వహించిన మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. పోళ్లలో డీసీసీబీ మాజీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన వైఎస్ జయంతి వేడుకలు. అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పీఏసీ సభ్యులు పొప్పాల వాసుబాబు. గుండుగొలనులో సొసైటీ అధ్యక్షులు కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన మెగా ఉచిత వైద్య శిబిరంను ప్రారంభించిన ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి సేవా కార్యక్రమాలు చేసిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు. జిల్లాలో ప్రతి మున్సిపల్ కమిషనర్ తమ పట్టణంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి. రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహారావు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. తాడేపల్లిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. 300 మంది కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో వైఎస్ఆర్ విగ్రహానికి చేరుకున్నారు. బైక్ ర్యాలీలో కొట్టు సత్యనారాయణ బైక్ నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి కొట్టు సత్యనారాయణ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు చేసిన మేలును గుర్తుపెట్టుకుని రైతు దినోత్సవంగా గర్వంగా ప్రకటించుకున్న రోజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మహిళలకు, కార్మికులకు, రైతులకు, విద్యార్థులకు ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శవంతమయ్యాయన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు మరింత కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, ముప్పిడి సంపత్ కుమార్, గుండుమోగుల సాంభయ్య, చెన్న జనార్దన్, గాజుల గోపీకృష్ణ, జడ్డు హరిబాబు, సిరాపు శాంతకుమార్, మానికొండ వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ పొట్ల ఏడుకొండలు, కొవ్వూరి భాస్కర్ రెడ్డి, కారంకి వీర్రాజు, చోడగిరి చిన్నబాబు, ఎలిశెట్టి నరేంద్ర, మిరియాల శేషు, అద్దంకి విజయరత్నం, బండారు నాగు, కట్టా రంగబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక చరిత్ర సృష్టించిన మహానుభావుడు, మన రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడు కట్టున్న మహామనీషి, ముఖ్యంగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నాకు అత్యంత పూజనీయమైన మహనీయుడు, రైతు లోకానికి రైతు బాంధవుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ మహానుభావుడు క్రీస్తుశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని రైతు దినోత్సవంగా గర్వంగా ప్రకటించుకున్న రోజు ఈరోజు. ఆ మహానుభావుడు పుట్టినరోజు. ఇవాళ డాక్టర్ క్రీస్తుశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం అంతా ఆయన ఆత్మ తిరుగుతూ ఉన్నా, ప్రత్యేకంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం మీద, ఈ తాడేపల్లిగూడెం మనందరి మీద ఆయన ఆశీస్సులు పైనుంచి అందిస్తూ ఆయన వేసిన విత్తనం ఈ తాడేపల్లిగూడెం మీద అభివృద్ధి రోజు రోజుకి ఒక మహావృక్షంలాగా అభివృద్ధి చెందాలని పైనుంచి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఆ మహానుభావుడు చూపించిన దారిలో, ఆ మహానుభావుడు మనకి ఏదైతే ఒక న్యాయబద్ధంగా, ఒక ధర్మబద్ధంగా, ముఖ్యంగా శాంతి భద్రతను కాపాడే విషయంలో, మహిళా సంక్షేమానికి, రైతు సంక్షేమానికి, కార్మిక సంక్షేమానికి, మరి విద్యార్థి లోకానికి, మరి వాణిజ్య సోదరులకి ఆయన ఏ రకంగా అయితే ఆయన ఉన్నప్పుడు
ప్రతి ఒక్కరూ సంతోషపడే పరిపాలన అందించాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో అనేక ముఖ్యమంత్రులు పరిపాలించిన దేశం యావత్తు అందరూ కూడా చెప్పే ముఖ్యమంత్రి ఎవరంటే మంచి పరిపాలన ముఖ్యమంత్రి ఎవరంటే మొట్టమొదటి స్థానంలో అందరూ కూడా ముక్తకంఠంతో చెప్పేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ మన రాష్ట్రం మనందరూ కూడా గర్వపడే విధంగా ఆ మహానుభావుడు మనకు అందించిన వరం, ఆయన రక్తం పంచుకుని పుట్టిన మనందరి నాయకుడు, మన స్ఫూర్తి ప్రదాత, మనకి దశ దిశ చూపిస్తూ ఒక మంచి మార్గంలో నడిపిస్తున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనకు అందించి ఆయన లేని లోటుని ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ద్వారా మళ్ళీ తండ్రిని మించిన తనయుడిగా ఆయన ముందుకెళ్ళాడంటే ఇవాళ రాష్ట్ర ప్రజల్ని నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే నేను 10 అడుగులు ముందుకేస్తానండి. ఎవరైనా అడిగితే ఇచ్చే దానం చేసేవాడు దాత అవుతాడు, అడక్కోకుండా ఇచ్చేవాడు దేవుడు అవుతాడు. ఆ దేవుడే రాజశేఖర్ రెడ్డి. అదేవిధంగా పేదల గురించి కానివ్వండి, రైతాంగం గురించి కానివ్వండి, నిరుద్యోగుల గురించి కానీ అన్ని విధాలుగా కూడా ఆలోచించినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే ఆలోచించాడో అవన్నిటినీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అదే రకంగా ఉద్యోగులకి కానివ్వండి, ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జలయజ్ఞం తీసుకొని ఎన్నో ప్రాజెక్టులు రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు. ఆ రోజుల నుంచి మరలా 2009లోనూ కూడా ఈ మన గవర్నమెంట్ ఆయన సారథ్యంలోనే రాష్ట్రంలో రావటం, ఆయన చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం ఏర్పడి ఈ రాష్ట్రం 2 ముక్కలుగా విడిపోవటం, ఈ అన్నిటిపై పదార్థంతో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత కొంత వెనకబడి వచ్చింది. ఆ మహానాయకుడు ఎంతోమంది పేద కుటుంబాల్లో వారికి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, అలాగే ఆరోగ్యశ్రీ పథకం కానీ పెట్టి, అలాగే రైతుల కుటుంబాల్లో ఎప్పుడూ భరోసాగా ఉంటూ ఆయన పాలనా కాలంలో ఎంతో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అందరికీ కూడా ఒక భరోసా అనేది కల్పించారు. తర్వాత ఆయన తనయుడైనటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని మించి ఇంకా పేరు తెచ్చుకునే దాంట్లో భాగంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, పేదవారి కుటుంబ ఆర్థిక ప్రమాణాలని ప్రతి కుటుంబానికి కూడా ఈ కుటుంబం ఆ కుటుంబం అని లేకుండా ఏదో ఒక రకంగా వారికి సాయం అందేలాగా చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతోమంది ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఇవాళ భారతదేశంలోనే పేరెందుకన్న ముఖ్యమంత్రుల్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా అగ్రగణ్యంగా నిలిచిన వ్యక్తి. ఆయన పేదల పెన్నిదిగా ఎంతో పేరు పొందిన మహోన్నతమైన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక ఫీజు రీయింబర్స్మెంటే కాకుండా అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వ్యక్తి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. వారికి మన అందరి తరపున కూడా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారు 77వ పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో చేసి పెట్టారు. ఆయన లేని లోటు ఈరోజు చాలామంది గమనిస్తున్నారు. మరి అదే ఆధ్వర్యంలో పుట్టి చేసిన 2004లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళితులకి ఎస్ఎస్టీ సప్లైన్ కానీ అన్నింటికి కూడా ఎంతో మేలు చేశారు. అలాంటి మహానుభావుడు లేని లోటు తీర్చుకోలేకపోతున్నాము. మరి ఈరోజు ఆయన స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వేమడోలు మండలం పోళ్లలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిపారు. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, మాజీ డీసీసీబీ డైరెక్టర్, పోళ్ల కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కందులపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేసిన అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొని స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన ప్రజా సంక్షేమ సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం రాష్ట్రమంతా ఎంతో పండుగ వాతావరణంలో వైఎస్ఆర్ అభిమానులు చేసుకుంటున్నారన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ అందించిన సంక్షేమ పాలన, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు ప్రజల హృదయాల్లో ఆయనను చిరస్థాయిగా నిలిపాయన్నారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించారన్నారు.
108 అంబులెన్స్, 104 ఆరోగ్య సేవలు, జలయజ్ఞం, ఇందిరమ్మ గృహాలు, ఉచిత విద్యుత్, పావలా వడ్డీ, రైతులు పాడి పంటలతో ఉండాలని అనేక ప్రాజెక్టులు కట్టారన్నారు. రాజశేఖర రెడ్డి పేదల గుండెల్లో దేవుడు వంటివాడన్నారు. ఆయన జయంతి వేడుకలను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లోనూ వైఎస్ఆర్ అభిమానులు ఘనంగా చేసుకుంటున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ డైరెక్టర్, పోల్ల కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కందులపాటి శ్రీనివాసరావు, కందులపాటి మురళీధర్రావు, కందులపాటి వాసుదేవరావు, భీమడోలు మండల ప్రెసిడెంట్ రాయపాటి సత్యశ్రీనివాస్, యాస సీతారామయ్య, తొమ్మగుంట రంగ, పొలఖండం మధుసూదన్ రావు, రాయబారపు రంగబాబు, ముల్లగిరి జాన్సన్, మాన్సింగ్, పసుపులేటి సత్యనారాయణ, పచ్చ రవిసాగర్, పచ్చ లక్ష్మీనారాయణ, పొలశెట్టి నాగేశ్వరరావు, గొండు బొజ్జి, కాసాని కృష్ణ, నేలం శ్రీను, పోలినాటి శ్రీను, డోకల శ్రీను, అల్లు శ్రీను, రామకుర్తి నాగేశ్వరరావు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. దిగవంత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన సందర్భంగా వారికి పూల గ్రామంలో ఘనమైనటువంటి నివాళులర్పించడం జరిగింది. రాజశేఖర గారి పరిపాలన కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది సువర్ణ యుగం అనుకుంటారు అందరూ. కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు ఇంత గొప్పగా చేయొచ్చు, ప్రజలకు చేరువ చేయొచ్చు, ప్రజల మన్ననలు పొందొచ్చు, పేద బడుగు బలహీన వర్గాల వారికి అన్ని రకాల మేలు కూడా చేయొచ్చు, వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకురావాలని కలలగినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన దశ పరిపాలనలో ఒక వినూత్నమైన పథకాలు తీసుకొచ్చాడు. ఆయన పిల్లల చదువులకి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అని చెప్పి ప్రతి పేద విద్యార్థి ఇంజనీర్, డాక్టర్ కావాలని చెప్పి కళలు, కానీ ఆ కళని నెరవేర్చిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ప్రతి పేదవాళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరూ కూడా స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి గొప్ప ఘనత సాధించినటువంటి నేత రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం, ప్రతి పేదవాడికి కూడా వైట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి 4 లక్షలు 5 లక్షలకు వచ్చేటువంటి ఆ రోజుల్లో గుండె జబ్బులకు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయడానికి గొప్ప ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. 108లు అర్హులైన ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి, అంటే 60 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి, బిలో ప్రైవేట్లో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్, అంటే ఊరికి 500, 1000, ఆ ఊరిలో ఎంతమంది అర్హులు ఉంటే ఆ రోజు అంతమందికి పెన్షన్ ఇచ్చిన ఘనత వికలాంగులకు 500 రూపాయలు రాజశేఖర గారికి చెల్లుబాటు అయింది. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో, అసలు ఎన్ని పథకాలు పెట్టి పేదలను ఆదుకుని ఒక గొప్ప వెలిగి ఈరోజు ప్రజల గుండెల్లో శాశ్వతమైనటువంటి ఒక రూపంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మన ముందు మనకి మరి దూరం అవటం మన అందరి దురదృష్టం. అంతర్జాతీయ సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా గుండుగొలను సహకార సంఘం ఆధ్వర్యంలో ఆశ్రమ ఆసుపత్రి సౌజన్యంతో గ్రామంలోని రైతు వేదికలో మెగా హెల్త్ క్యాంపును ఘనంగా నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు సిరిబత్తిన కొండబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమండ్ల ధర్మరాజు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఏలూరు జిల్లా సహకార అధికారి ఆర్మిల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ మెగా హెల్త్ క్యాంపులో 40 మంది వైద్య నిపుణులు, 100 మంది వైద్య సిబ్బంది సేవలందించారు. మొత్తం సుమారు 1000 మంది ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. సొసైటీ అధ్యక్షుడు సిరిబత్తిన కొండబాబు మాట్లాడుతూ సహకార సంఘాలు ప్రజా సంక్షేమానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఏలూరు డీసీఓ ఆర్మిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గుండుగొలనులో నిర్వహించిన ఈ మెగా హెల్త్ క్యాంప్ ఆదర్శప్రాయమని కొనియాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల ఆధ్వర్యంలో ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ్ సొసైటీ డైరెక్టర్ గోకరాజు రతిదేవి, రూరల్ హెల్త్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ పార్థసారథి, టీడీపీ యువనేత గన్ని భరత్ పాల్గొన్నారు. సహకార వారోత్సవ సందర్భంగా సొసైటీ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఈ మెగా క్యాంప్ కి ఆశ్రమం హాస్పిటల్ వారి సహకారంతో 40 మంది డాక్టర్స్ మొత్తం 100 మంది స్టాఫ్ అన్ని వ్యాధులకి చేసి మందులు ఫ్రీగా ఇచ్చేటట్టు ఈ మెగా క్యాంప్ వారు ఏర్పాటు చేశారు. ఇప్పటికే 500 మంది వచ్చారు, ఇంకొక 200-300 మంది కూడా వస్తారు. అదే సక్సెస్ అయింది. మా బ్యాంక్ వారు ఇంకా ప్రజలకి అందుబాటులో ఉండి ఏ ఇబ్బంది వచ్చినా మా బ్యాంకు వారికి సహాయ సహకారాలు అందిస్తామని. ఆశ్రమ్ హాస్పిటల్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు హెడ్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళు సేవలు ఇస్తున్నారు. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా హైటెక్తో చేయడం జరిగింది. వీళ్ళకి బార్ కోడ్ ఇవ్వడం, ఆ కోడ్ మీదే బ్లడ్ టెస్టులు చేయడం. ఈ బ్లడ్ టెస్టులు కూడా మామూలు టెస్టులే కాకుండా లివర్ టెస్టులు, కిడ్నీ టెస్టులు, అలాగా
అవన్నీ చేయడం జరిగింది. ఇదే కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కూడా జరుగుతుంది. ఈ రకంగా ఒక మొబైల్ డయాగ్నోస్టిక్ సర్వీస్ కూడా ప్రారంభించాం. దీని ప్రకారం ఏంటంటే ఈసీజీలు, అల్ట్రాసౌండ్లు, ఎక్స్రేలు ఇవి కూడా బస్సులోనే చేయడం జరుగుతుంది. ఇక్కడికిక్కడే ఈ క్యాంప్ ప్రత్యేకతలు ఏంటంటే ఇక్కడికిక్కడే టెస్టులు చేసేసి వైద్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. వైద్యం కూడా ఒక నెలకు సరిపడా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పై సేవలు అవసరమైతే హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాము. అంతర్జాతీయ సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా మన ఆశ్రమ ఆసుపత్రి ఏలూరు వారి సౌజన్యంతో మన గుండుగోళం విశాల సహకార సంఘంలో ఏర్పాటు చేసినటువంటి మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు మన ఆశ్రమ ఆసుపత్రి యాజమాన్యం వారికి, అదేవిధంగా మన గుండుగోళం విశాల సహకార సంఘం పాలకవర్గ అధ్యక్షులు కొండబాబు గారికి, వారి డైరెక్టర్కు, అదేవిధంగా వారి సిబ్బందికి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి ఈ వారం రోజులు కూడా 29 జూన్ నెల నుంచి ఈ రోజు వరకు కూడా మనకి అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా ఈ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ సహకార రంగాన్ని ప్రోత్సహించే దిశగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మనకి గుండుగోళం విశాల సహకార సంఘం అభివృద్ధి బాటను నడుస్తూ లాభాల బాటను పయనిస్తూ రైతాంగానికి వివిధ రకాలైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ సాముదాయిక ప్రయోజనం నుంచి మన సమాజ సంక్షేమం నిమిత్తం ఈ రోజు ఈ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి పడాల మార్కెట్ యార్డ్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు గుండుమోగుల నాగు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండుమోగుల వెంకటరమణ ఆధ్వర్యంలో పేదలకు వస్త్రదానం చేశారు. పోలీస్ ఐలాండ్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ, పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురామనాయుడు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రైతు పక్షపాత విధానాలు, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీ బలోపేతానికి పునరంకితం కావాలన్నారు. ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేదల ఆరోగ్యాన్ని కాపాడిన గొప్ప వ్యక్తిని, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి అనేక పథకాల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన మహనీయుడని వైఎస్ఆర్ అని కొనియాడారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి తండ్రిని మించిన తనయుడిగా రాష్ట్రం కోసం, ప్రజల కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి అన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ప్రజల్ని మరోమారు మోసం చేశారని ప్రజలు గ్రహించారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గొర్రెల శ్రీనివాస్, పెంటపాడు మండల అధ్యక్షులు కైగాల శ్రీనివాస్, రూరల్ మండల అధ్యక్షులు చిట్టూరి బాపన్న, మాకరాజు సతీష్, కలిశెట్టి తాతారావు, పాలకోడేటి సురేష్, గోకా వెంకటేశ్వరరావు, ద్వారంపూడి కిరణ్ రెడ్డి, నల్లమిల్లి అంజిరెడ్డి, సంపత్రావు, కృష్ణారావు, కొరపాటి వెంకటేశ్వరరావు, దత్తసాయి, గొర్రెల సతీష్, వట్టి బుజ్జి, రాజా త్రినాథ్, దారపురెడ్డి శ్రీను, పట్నాల గణపతి, కాకర్ల శ్రీనివాస్, నీలం నాగభూషణం, పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇవాళ సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ రాష్ట్రంలో ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఇవాళ పేదవాళ్ళకి, ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇవాళ వైద్యం చేసుకునే సదుపాయం కల్పించినటువంటి మహనీయుడు, మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో ఈ ప్రాంతంలో ఉన్న పంటలన్నింటినీ కూడా మంచిగా పండించే విధంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసినటువంటి మహానుభావుడు, అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైర్ల మీద బట్టలారేసుకోవచ్చు అంటే అది ఎంత సాధ్యం అవుతుందో చూపించినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఉచిత విద్య ఇవ్వబట్టే ఈ ప్రాంతం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న మెట్ట ప్రాంతం కానీ ఈ చుట్టుపక్కల భూములు కానీ 60,000 నుంచి ఇవాళ 70 లక్షలకు పెరిగిందంటే అది రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఒక మంచి
ఒక ఆలోచన అని మనందరం మర్చిపోకూడదు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి ఇవాళ ఎంతోమంది పేద విద్యార్థుల్ని ఎంబీబీఎస్లుగా, ఇంజనీర్లుగా ఇవాళ వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత చెంది ఇవాళ ఇతర దేశాల్లో కూడా ఉండే విధంగా చేసినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు అడుగులు వేశారు, నేను ఇంకా 10 అడుగులు ముందుకేయాలని ఎంతో జనరంజకమైనటువంటి పథకాలని నవరత్నాల ద్వారాగా ప్రజల గుండెల్లో ఇవాళ ఉండటం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, అలాగే రైతు నేస్తం కానీ, అలాగే అమ్మఒడి కానీ, ఇవాళ పేద విద్యార్థులకి మంచి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కానీ, తండ్రి కన్నా 10 అడుగులు ముందుకి తనయుడు వెళ్ళే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ఇవాళ ప్రజల్లో, పేద ప్రజల్లో ఆదరణ పెరిగిపోయి మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కావాలని ఇవాళ ప్రజలందరూ ముక్తమందనతో కోరుకోవటం జరుగుతుంది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రియతమ నాయకులు వడ్డే రఘురామ నాయుడు గారు ఆధ్వర్యంలో మరి ఈ పొద్దు నుంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. మనిషి బ్రతుకుంటే గుండెల్లో పెట్టుకుంటారు. దశాబ్ద కాలం చనిపోయిన తర్వాత కూడా ఒకే ఒక మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజున దేవుడి మందిరంలో దేవుడి ఫోటో పక్కన ప్రతి ఇళ్లలో, చాలామంది ఇళ్లలో ఆయన ఫోటో ఉంది, నా ఇంటితో సహా. అంటే ఒక మహనీయుడు చనిపోయినా బ్రతికినా ఒకటే, దేవుడితో సమానం. కొన్ని ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో లక్షల ఇళ్లల్లో మరి ఆయన ఫోటో ఈ రోజు వరకు కూడా ఉందంటే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన పెట్టిన పథకం ఏమన్నా ఏ ప్రభుత్వం అయినా తీయగలిగిందా? అంతేకాదు, నేను ఒక అడుగేస్తే, నాన్నగారు ఒక అడుగేస్తే నేను 10 అడుగులు వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం ఈ ఉన్న కూటమి ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ దానికి చేర్పు మార్పులు పేర్లు పెట్టారు కానీ తీయగలిగారా? రేపొద్దున్న రానున్న కాలంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈరోజు ఓ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి, 77వ జయంతి. ఈ సందర్భంగా పోలీస్ ఐలాండ్, మార్కెట్ యార్డు, వృద్ధాశ్రమంలో అనేక సేవా కార్యక్రమాలు మన ఇన్ఛార్జ్ వడ్డే రఘురామ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అలాగే 2004 గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆయన చేసిన సేవలు ఎనలేనివి. దానికి ఉదాహరణ ఆరోగ్యశ్రీ కానీ, ఫ్రీ కరెంటు కానీ, ఇళ్ల పట్టాల పంపిణీ కానీ, ఏదైనా మనిషి బతుకున్నంత కాలం గుర్తుండిపోయే కార్యక్రమాలే తప్ప మరుగుడు పడిపోయే కార్యక్రమాలు అయితే కాదు. దీనికి ఉదాహరణ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా ఆరోగ్యశ్రీ 108 రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం అని ఒక సీఎం మెచ్చుకున్నాడంటే ఆ సీఎంఏ కాదు, దేశవ్యాప్తంగా మెచ్చుకునే సందర్భం అది. అలాంటి పథకాలు అవి. పశ్చిమ గోదావరి జిల్లా మున్సిపల్ కమిషనర్లతో మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహారావు తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పట్టణాభివృద్ధి, పారిశుద్ధ్యం, ఆస్తి పన్నుల వసూళ్లు, త్రాగునీటి సరఫరా, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, ఘన వ్యర్థాల నిర్వహణ, అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా రీజనల్ డైరెక్టర్ సిహెచ్ నాగనరసింహారావు మాట్లాడుతూ ప్రతి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ప్రభుత్వ లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణ, పన్నుల వసూళ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కమిషనర్లకు సూచించారు. సమావేశంలో జిల్లాలో అన్ని మున్సిపల్ కమిషనర్లకు సంబంధిత శాఖల అధికారులు పాల్గొని తమ తమ మున్సిపాలిటీల పురోగతిని రీజనల్ డైరెక్టర్కు వివరించారు. ఈరోజు వెస్ట్ గోదావరి సంబంధించి ఉన్నటువంటి అన్ని యూఎల్బీస్ మీటింగు ఇక్కడ తాడేపల్లిగూడెంలో పెట్టడం జరిగింది. మార్నింగ్ గూడెంలో కూడా వివిధ ఇష్యూస్ని నేను చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ లెగసీ వేస్ట్ అది ఇంకా క్లీన్ చేయాలి, ఫాస్ట్గా జరుగుతుంది. కానీ క్లీన్ చేసిన తర్వాత
గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అలాగే సిడిఎంఏ గారు, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ గారు అండ్ ఎండి గారు వీరి యొక్క సహకారంతో వారి యొక్క డైరెక్షన్స్ మేరకు ఈ లెగసీ వేస్ట్ అంతా క్లీన్ చేయడము, అలాగే ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేయడం ఉంది చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఇక్కడ వర్క్ కంప్లీట్ చేయాలి. 1 మంత్లో ఆ లెగసీ వేస్ట్ క్లీన్ చేసిన తర్వాత అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. అయితే తణుకోటి వర్క్ స్టార్ట్ అయింది, బట్ మిగతా చోట్ల ప్రాబ్లం ఉంది. భీమవరం ప్రాబ్లం ఉంది, నర్సాపురం ప్రాబ్లం ఉంది, ఆక్విడ్ ప్రాబ్లం ఉంది, పాలకోలోటి కొద్దిగా అక్కడ ఫైనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇదే కాకుండా ఉదయం మనం ఈ ఫుడ్ కోర్ట్ ఒకటి తాడేపల్లిగూడెంలో చాలా బాగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఇండోర్ స్టేడియం కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ ఇలాంటివి కూడా అనేక ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పార్క్స్ అండ్ ప్లే గ్రౌండ్స్ కూడా ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, బట్ పబ్లిక్కి ఫెసిలిటీస్ ఇచ్చే కార్యక్రమం అందు జరగాలి. సో అది కాకుండా మనకి వివిధ రకాలైనటువంటి ఇష్యూస్ మీద మన ఈరోజు డాగ్ ఆపరేషన్స్ కానీ, అలాగే డాగ్ షెల్టర్స్ విషయంలో కానీ, అలాగే ఈ ఆఫీస్ సంబంధించిన ఇంప్లిమెంటేషన్లో, అలాగే ముఖ్యంగా రెవెన్యూ సంబంధించినటువంటి ప్రాపర్ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, షాప్ రూమ్ రెంట్స్ ఇవన్నీ కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా సర్వీసెస్ సంబంధించినటువంటి ఇష్యూస్, ఏపీసీఎంఎంఎస్లో అప్డేట్ చేయాల్సినటువంటి ఇష్యూస్, డ్రింకింగ్ వాటర్ సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా మనం ఈరోజు రివ్యూ చేశాము. కమిషనర్స్తో పాటు ఇంజనీర్లు, అలాగే శానిటరీ సిబ్బంది, మిగతా సిబ్బంది అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఏంటి మన పట్టణంలో గౌరవ 2 సంవత్సరాల నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, మేము వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమంలో అంటే యాక్టివిటీస్ అంటే పబ్లిక్కి ఏ రకమైన యాక్టివిటీస్ అవసరమో అవన్నీ కూడా నీడ్స్ ఏవైతే ఇస్తే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ అవుతారనేది మనం శానిటేషన్ పరంగా ఎవ్రీడే రోడ్ సీపింగు, డ్రైన్ సీపింగు, డ్రైన్ క్లీనింగు అలాగే చేయడం, డోర్ టు డోర్ కలెక్షను, అలాగే సెగ్రిగేషను ఇవన్నీ చేయడం, అలాగే వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్ అండ్ 100% కూడా మనం ఇవ్వడానికి ఇంప్రూవ్ చేస్తున్నాం. అలాగే యాక్టివిటీస్ పరంగా చూస్తే స్విమ్మింగ్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇండోర్ స్టేడియం కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ నిర్మాణం చేశారు. అది కూడా ఆర్డీ గారు చూసి చాలా బాగా సంతోషించారు. అలాగే మన ఇండోర్ స్టేడియం అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన 50 షాపులు నిర్మాణం చేసి హౌసింగ్ బోర్డు దగ్గర ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసాం. దానికి ఆనరబుల్ సెంట్రల్ మినిస్టర్ గారితో ఓపెనింగ్ చేయించాం. అప్పటి నుంచి కూడా ఫుడ్ కోర్ట్ కంటిన్యూ అవుతుంది. అది కూడా మంచి అసెట్, అంటే పురపాలక సంఘానికి ఆదాయం వచ్చే రీతిలో ఈ ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేయడం మాకు చాలా బాగుంది. ఆదాయం మంచి అసెట్ అని కూడా వారు తెలియపరిచారు. వారు మా పురపాలక సంఘానికి రావడం అనేది మాకు చాలా సంతోషం. అంటే ఎవ్రీ 3 months 4 monthsకి ఒకసారి అంటే రివ్యూస్లో ఇవన్నీ విషయాలన్నీ కూడా ఏ కమిషనర్ ఏం చేశారు అనేది కూడా ఆ రివ్యూస్లో మిగతా కమిషనర్స్కి షేర్ చేయడం కూడా ఉంటుంది. ఒకరికొకరు పోటీతత్వంలో అంటే తాడేపల్లిగూడెంలో ఇచ్చేసాము, తణుకులో ఇచ్చేసాము, మేము ఇది చేయాలి అనేది కాన్సెప్ట్ తోటి మనం ముందుకెళ్ళి మన పట్టణాలు కూడా అభివృద్ధి పరుస్తాం. కనుక మీకు చాలా ఆర్డీ గారికి ఇక్కడ ఇచ్చేసిన తోటి కమిషనర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్,
ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద ఆయన కుమారుడు జనసేన పార్టీ యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, జనసేన పట్టణ అధ్యక్షులు వత్తనపల్లి కాశీ, పెంటపాడు మండల శాఖ అధ్యక్షుడు పుల్లాబాబి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, చాపల రమేష్, గుండుమోగల సురేష్, ఎడ్లపల్లి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా మన ఎమ్మెల్యే గారి ఆఫీస్లో పీజీఆర్ఎస్ మీద ఎటువంటి సమస్యలున్నా, ఏ వార్డు నుంచి, ఎక్కడి నుంచి, నియోజకవర్గంలో ఎక్కడి నుంచి వచ్చినా కూడా వారి సమస్యలను పరిష్కరించే విధంగా, ముందుగా వాళ్ళ సమస్యని తెలుసుకునే విధంగా ఇక్కడ ప్రతిరోజు కూడా కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతోంది. ఒకవేళ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఊర్లో అందుబాటులో ఉన్నా లేకపోయినా, ఏదైనా పార్టీ మీటింగ్స్కి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఈ పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ని మాత్రం 100% ఆయన రన్ చేస్తూ ఉన్నారు. అలాగే దానికి సంబంధించిన మా జనసేన నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ ఇక్కడ ఆఫీసులో అవైలబుల్గా ఉండి వచ్చిన వారందరికీ కూడా సమాధానం చెప్పి వారి యొక్క సమస్యలను తెలుసుకుని దానికి తగిన పరిష్కారాన్ని వెతికే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా నిమగ్నలై ఉన్నారు. 100% కూడా మేము అదే నాయకులు కానీ, అటు ఎమ్మెల్యే గారు కానీ ఆయనకి చేతనైనంత, చేయగలిగినంత 100% చేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసే దిశగా ఇక్కడ మీటింగ్స్ ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ టైంని స్పెండ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే నేను కూడా ఇవాళ మీ అందరికీ ముందుకు రావడం జరిగింది. ఇవాళ ఎమ్మెల్యే గారు ఊర్లో అందుబాటులో లేకపోవడం వల్ల మీ అందరం కూడా ఇక్కడ ఉండటం జరిగింది. 100% ఆయన ఉంటే మాత్రం ఆయన ఇక్కడ కూర్చుని ఈ సమస్యల మీద ఆయన పరిష్కారానికి వెతుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా మీ అందరికీ ఇదే విధంగా అందుబాటులో ఉంటూ ఖచ్చితంగా మన అందరం కలిసి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ వెతికే ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, అలాగే అపార్ట్ ఫ్రమ్ పీజీఆర్ఎస్ ఇంకేదన్నా సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు వచ్చి కలిసినప్పుడు ఎమ్మెల్యే గారు అదే విధంగా మీకు స్పందిస్తూ చేస్తున్నందుకు మీరు కూడా మాకు ఎప్పుడు అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి మంచి రోజులు అనేది కారణం ఏదైతే పీజీఆర్ఎస్ అనే కార్యక్రమం పెట్టడం. ఈ పీజీఆర్ఎస్లో ఏదైతే ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా మరి ఎమ్మెల్యే గారు ఆఫీస్ దగ్గర ప్రతిరోజు కూడా పీజీఆర్ఎస్ ఎమ్మెల్యే తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ప్రతిరోజు కూడా ఇక్కడ జరుగుద్ది. ఆయన మీటింగుల మీద కానీ వేరే విజయవాడ క్యాంప్ ఆఫీసులో మీటింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ నాయకులతోటి ఏదైతే ఎన్డీఏ కూటమి సభ్యులతోటి మరి ఏదైతే మా యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పీజీఆర్ఎస్ కార్యక్రమం పెట్టి ప్రజా సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకోవాలి. వాళ్ళని వెంటనే సత్వర పరిష్కారం ఏదైతే ఇక్కడ అధికారులను కూడా మరి పెట్టడం జరిగింది. పీజీఆర్కి సంబంధించి 6 అధికారులను పెట్టడం జరిగింది. వాళ్ళు వెంటనే వేరైతే సమస్య తీసుకొచ్చారో ఆ సమస్య మీద అధికారులకు వెంటనే ఫోన్ చేసి చెప్పడం, వెంటనే పరిష్కారం అయ్యేలాగా చేయడం జరిగింది. ఈ రోజున 16 అప్లికేషన్లో మరి ఇక్కడ రావడం జరిగింది. రోడ్లు కానీ ఏదే ఒక చదరం మీద వికలాంగులకు కానీ, ఫంక్షన్స్ మీద కానీ, అనేక ఏదైతే పోలీస్ వ్యవస్థ మీద కానీ, మున్సిపల్ ఆఫీస్ మీద కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఇవన్నీ రావడం జరిగింది. వెంటనే ఇవన్నీ కూడా సత్వరమే మరి ఇక్కడ అధికారులకు ఇవ్వడం మేము పనిచేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్, జనసేన రాష్ట్ర నాయకులు మా అన్నయ్య శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 365 రోజులు గత 2 సంవత్సరాలుగా పీజీఆర్ఎస్ కార్యక్రమం జరగబడుతుంది. ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నా లేకపోయినా మా పట్టణాధ్యక్షులు వర్తనపల్లి గారి జరిపిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ, వార్డుల్లో ఉన్న ఏ సమస్య అయినా కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఎమ్మెల్యే గారి ఆఫీసులో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా, అలాగే ఇక్కడ ఉన్న కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతిరోజు కూడా తాడేపల్లి పట్టణం నుంచి కానీ నియోజకవర్గం నుంచి వచ్చే ప్రజలకి అన్నిత్యం కూడా అందుబాటులో ఉంటూ ప్రతిరోజు
పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఈరోజు ఆయన అందుబాటులో లేని వల్ల ఈరోజు మేమందరం కూడా పీజీఆర్ఎస్ నిర్వహించి వార్డుల నుంచి కానీ లేకపోతే గ్రామాల నుంచి వచ్చే సమస్యల పరిష్కారానికి వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వెంటనే కృషి చేసే విధంగా ఆయన మమ్మల్ని ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశానుసారం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నందు పీజీఆర్ఎస్ నిర్వహిస్తుంది. కావున పట్టణ ప్రజలు అలాగే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణంలో 24వ వార్డులో శ్మశాన వాటికను బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ పరిశీలించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా శ్మశాన వాటికను పలుసార్లు శుభ్రం చేశారు. స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సహాయ సహకారాలతో నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎంపీ నిధులతో శ్మశాన వాటికను సుందరీకరణ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. శ్మశాన వాటికలో వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాటర్ షవర్ వేచి ఉండడానికి షెడ్లు, అస్థికలు భద్రపరచడానికి రూము నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, షేక్ బాజీ, కోడిత్రాసు వెంకటేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మరి ఎప్పటి నుంచో ఈ 2 టౌన్కు సంబంధించిన బరెల్ గ్రౌండ్ శ్మశాన వాటిక మరి అన్య ప్రాంతం రకరకాల ఆక్రమణలకు గురై అశుభ్రంగా తయారు ఉంటాం. మరి 2005, 2010 మున్సిపల్ చైర్మన్ కూడా అప్పుడు ఒకసారి ప్రజల విన్నపం మీద చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆయన ఏదైతే ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 టౌన్ మించుమించు 8 వార్డులకు సంబంధించింది ప్రజలకి, అన్ని రకాల వర్గాల ప్రజలకి ఉపయోగించుకునే శ్మశాన వాటిక. ఇది కొంత ఆక్రమణకు గురైంది, కొన్ని ఆక్రమణ కొట్టేయడం జరిగింది, కొన్ని కూడా ఇప్పుడు తీయవలసిన అవసరం ఉంది. ప్రజలు సహకరించి ఎవరెవరు ఆక్రమణ వాళ్ళు తీసేస్తే, ఎందుకంటే శ్రీనివాస్ గారు మన ఎమ్మెల్యే గారి సోదరుడు పెద్ద మనసు చేసుకుని జనరల్ ఫండ్ నుంచి 16 లక్షలు 15 లక్షలు 20 లక్షల మధ్యన దీన్ని కేటాయించడం, కొన్ని సందర్భాలు ఇక్కడ రోడ్డు ఒకటి, షెడ్డు, స్నానాలు చేయడానికి షవర్సు, ఈ రకంగా మౌలిక వసతులు కలగజేసే విధంగా డబ్బులు ఖర్చు పెట్టే విధంగా ఆయన ఒక ఆలోచనతో దీన్ని చేయటం జరుగుతుంది. ఇక్కడ ఒకటే బీడు ఉంది, ఈ ఇంకో బీడు కూడా ఇక్కడ పెడతాకి ఇప్పుడు పరిశీలించి దాన్ని కూడా ఆలోచిస్తున్నాం. ఉన్న బీడు కూడా బాగు చేసే ఈ నిధుల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి నరసాపురం పార్లమెంట్ సభ్యులు బీజేపీ వర్మ గారు, మా పార్టీ నాయకులైన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఒక మంచి ఆలోచన చేసి అన్ని రకాల సౌకర్యాలతో ఇప్పుడు అవసరం ఎలక్ట్రికల్ మిషన్ కూడా పెట్టే విధంగా, అలాగే మరి అస్థికులు దాచుకునే విధంగా, స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళే విధంగా అని మరి ఫ్రేజర్ బాక్స్ కూడా ఒకటి పెట్టి ఇక్కడ అది రామారావు ₹1 కోటి ఫండు ఆయన ఎంపీ ఫండ్స్ లేకపోయినా సీజీఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చినా చేసి ఈ సొసైటీ బాగు చేస్తాక ఆయన ఆలోచన చెప్తే దాని మీద మరి ఎంపీ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి రాబోయే 1 సంవత్సరం లోపల ఈ కార్యక్రమం పూర్తయి ఈ బరెల్ గ్రౌండ్ ఇంకా అందంగా తయారవుతుందని తెలియజేస్తూ, ఏదైతే ఆగర్లపల్లిలో ఉన్న మరి శ్మశాన వాటిక అనేది 19వ వార్డు నుంచి 25వ వార్డు వరకు కూడా ఈ ప్రజలందరూ కూడా ఇదే శ్మశాన వాటిక నుంచి పూర్వం నుంచి వాడడం జరిగింది. కానీ చాలా అస్తవ్యస్తంగా ఉంది. అప్పుడు ఎతగొండ తాతాజీ గారి టైంలో మరి ఎంపీ ఫండ్ తీసుకొచ్చి మరి ఇక్కడ ఈ షెడ్ అవన్నీ వేయించడం జరిగింది. తర్వాత 2014లో తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మరి ఇప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు కూడా వచ్చిన తర్వాత ఇదంతా కూడా మళ్ళీ బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ మూలన పడిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా వార్డు బాట కార్యక్రమంలో చేసినప్పుడు ఎన్డీఏ కూటమి సభ్యులందరూ కూడా మరి ఆ రోజున ఈ శ్మశాన వాటి గురించి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పాం. ఎందుకంటే దగ్గర సుమారు 6 వార్డులు 7 వార్డులు దీన్ని వాడుకునే విధానం అంటే 15,000-20,000 మంది జనాభా వస్తారు. కానీ ఇక్కడ అసౌకర్యాలు ఉండి చాలా బాధాకరంగా ఉండటం వల్ల మరి శ్మశాన వాటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మారాలని ఒక ఆలోచన వచ్చింది. దాంట్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, తాతాజీ గారికి కూడా చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మరి స్పందించి ఆయన జనరల్ ఫండ్లో, మున్సిపాలిటీ ఫండ్లో పెట్టి ఈ రోజున ఏదైతే ఇదంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా బ్యూటిఫికేషన్గా చేసి ఇది మంచి మరి ఎందుకంటే చాలామంది ప్రజలందరూ వాడుకునేది కాబట్టి దీన్ని అందరూ కూడా పరిశుభ్రంగా ఉంచాలి. మనందరం కూడా దీని సహాయ సహకారాలు. 23వ వార్డులో ఉన్నటువంటి శ్మశాన వాటికని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఈ డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే మన ఎంపీ గారు ఫండ్స్ ద్వారా ఇంకా డెవలప్ చేయాలని ఈ 19వ వార్డు నుంచి 25వ వార్డు వరకు ఈ శ్మశాన వాటికని వాడుకోవడం జరుగుతుంది.
అలాగే ఈ శ్మశానాన్ని డెవలప్ చేయడానికి ఎంపీ గారు కోటాలో అడగటం కూడా జరుగుతుంది. అలాగే మన ఎమ్మెల్యే గారి ద్వారా ఈ శ్మశాన వాటికల్ని డెవలప్ చేయటం, చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆశిస్తూ, ఇక్కడ వచ్చిన వారికి కూటమి నాయకులు అందరూ కూడా ఆశిస్తూ ఇక్కడ ఈ డెవలప్మెంట్ని బాగా చేయాలని, ఇంకా ఇక్కడ ప్రజలు ఉన్నవాళ్ళు కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ప్రతి వారికి కావాల్సింది చిట్ట చివరి మజిలీ అన్నమాట. ఇక్కడ ఈ మజిలీకి వచ్చినప్పుడు మనం ప్రతిదీ ప్రశాంతంగా ఉండాలి. ఈ వాతావరణంలో శ్మశాన వాటికి ప్రశాంతంగా ఉంటే చాలా ఇదిగా ఉంటుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగించారని మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా బుధవారం ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇటీవల IIITలో సీట్లు సాధించిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులు, స్వీట్లు అందించి అభినందించారు. గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులకు పార్టీ నాయకుడు ఆకుల రాజా తన తండ్రి వెంకటేశ్వరరావు స్మారకంగా నూతన వస్త్రాలు పంపిణీ చేసి సత్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో వాసుబాబు మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 అంబులెన్స్ వంటి సంక్షేమ పథకాల ద్వారా వైఎస్ఆర్ పేదల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసిన మహానేతగా ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల అధ్యక్షుడు మరడ మంగారావు, మాజీ సొసైటీ అధ్యక్షుడు బాబ్జీ, కరణం బుజ్జి, రాయి లక్ష్మి, మనసాల నాగమణి, నాగబాబు, ముత్తా బుజ్జి తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన సందర్భంగా వారికి చేపురోలు గ్రామంలో మీ అందరి సమక్షంలో ఘన నివాళులు ఈరోజు అర్పించడం జరిగింది. ఆయన లేని లోటు అనేది ప్రస్పష్టంగా, ఎందుకంటే 2009లో ఆయన చనిపోయారు. అంటే సుమారు 17 సంవత్సరాలు కాలం గడిచింది. ఈ రోజుకి కూడా ప్రజల మనసులో ఒక చెరగని ముద్ర. అంటే ఎక్కడో నాయకులు పుడుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కానీ కొంతమంది నాయకులే ప్రజల నుంచి, ప్రజల మదిలో ఈ రోజుకి కూడా గుర్తుండిపోయే నాయకుల్లో మరి రాజశేఖర రెడ్డి గారు, రామారావు గారు కూడా అనుకోవాలి. మనం ఇంటి రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు కానీ మన తెలుగు వారిలో ఈ రకంగా ఒక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గ వారికి ఈ రకంగా కూడా అందజేయచ్చు, ఈ రకంగా కూడా ఆదుకోవచ్చు, వాళ్ళ ఇళ్లలో చిరునవ్వులు చూడొచ్చు అని ఒక ఆలోచన చేసి, అది ఫీజు రీయింబర్స్మెంట్ అనుకోండి, ఇళ్ల స్థలాలు అనుకోండి, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనుకోండి. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1 నుండి స్పెషల్ గ్రేడ్గా పదోన్నతి పొందిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబుని మున్సిపల్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్, 7వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఏ రంజిత్ తదితరులు కమిషనర్ యేసుబాబును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్గా మా తాడేపల్లిగూడెం వచ్చి విశేషమైన సేవలు అందిస్తూ, ఏదైతే శానిటేషన్లో కానీ, అటు అడ్మినిస్ట్రేషన్లో కానీ, జిల్లా కలెక్టర్ల నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల నుంచి అనేకమైన మరి ఏదైతే గిఫ్టులు తీసుకుంటూ, ఆయన చేసిన తాడేపల్లిగూడెంలో పురోభివృద్ధిని చూసి, ఆయన చేసిన కష్టాన్ని చూసి, మరి గ్రేడ్ 1 నుంచి సెలక్షన్ గ్రేడ్ కమిషనర్గా ఆయనకి పదోన్నతి వచ్చినందుకు మరి ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎంచేతంటే మా కమిషనర్ గారు మా తాడేపల్లిగూడెంలో ఉంటుండగా మరి ప్రమోషన్ వచ్చింది అనుకున్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇటువంటి మంచి పనులు చేసిన వ్యక్తులకి రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని ఉన్నతమైన ప్రమోషన్స్ వచ్చి అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలో మరి తనామనా అని భేదం లేకుండా అందరినీ ఒక స్నేహపూరితంగా కలుపుకొని పరిపాలన పండించే విషయంలో కానీ, తాడేపల్లిగూడాన్ని ఒక మోడల్గా శుభ్రతగా తీర్చిదిద్దే విషయంలో ఆయన చేసిన కృషికి మరి ఎప్పుడూ కూడా మేమందరం కూడా అభిమానంగానే ఉంటాం.
కానీ ఈరోజు స్పెషల్ గ్రేడ్ కమిషనర్గా వచ్చినందుకు మరొక్కసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా మరిన్ని సేవలు మా తాడేపల్లిగూడానికి మీ ద్వారా అందించాలని. పెంటపాడులో కోనేరు చెరువు వద్ద శ్రీ గోవిందాంబ సమేత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి, శ్రీ కామాక్షి అమ్మ, శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం నుండి శుక్రవారం వరకు 3 రోజులు వివిధ పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించి తలపెట్టారు. వేద పండితులు కొడవటిగంటి వెంకట నరసింహాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పిఏ దారుపురెడ్డి శ్రీనివాస్ ఇంటి వద్ద నుండి అమ్మవారు ఊరేగింపుగా మేళ తాళాలతో అమ్మవారి ఆలయంకు చేరుకున్నారు. మొదటి రోజు బుధవారం శ్రీ సూర్యనారాయణ స్వామి పారాయణం, అష్టమి బుధవారం రేవతి నక్షత్రంలో శ్రీ గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ దేవతా సహిత చతుర్విధ మండపారాధన, కలశ స్థాపన, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. అశోక్ దంపతులు పీటల మీద కూర్చొని ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దారుపురెడ్డి శ్రీనివాస్, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కొమోజు బుచ్చిబాబు, పెద్ద పాపారావు, అశోక్ దంపతులు, సుబ్రహ్మణ్యం, రాయిపాటి సత్యనారాయణ, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయం దగ్గర శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని, అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ రోజుకు 3 సంవత్సరాలు పూర్తయింది. 3వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ కంచి కామాక్షి అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు అంటే ఈ రోజు నుంచి నిర్వహించబడుతున్నాయి. అలాగే శుక్రవారం ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ గ్రామ ప్రజలు, భక్తులు అందరూ కూడా మాకు ఎంతో సహకరించారు. ముఖ్యంగా మన గౌరవ ప్రభుత్వ విప్ మరియు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందజేశారు. వారి యొక్క ఆశీస్సులతో అమ్మవారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కోరుతారు. గోవిందమాంబ సహిత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో కామాక్షిదేవి ప్రతిష్ఠించి 3వ సంవత్సరం త్రియాణిక దీక్షతో కూడా ఈ రోజున బగలాంబిక సమేత చండీ జనాకర్షణ చండీ యమన కార్యక్రమం. ఈ చండీ బగలాంబిక సమేత చండీ హోమం అంటే మన ఏలూరు పట్టణంలో జరిగింది. అలాగే ఈ పట్టణంలో ఈ రోజున రేపు రోజు సాయంత్రం 6 గంటలకి చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది. అలాగే విశేషమైన ఎల్లుండ ఏకాదశి అమ్మవారికి ప్రీతైన రోజు గురువారం రోజున ఉదయం 7 గంటలకి పాలు, పెరుగు, పళ్ళరసాలతో అమ్మవారికి అభిషేకము, విశేష పూజ, అలాగే చండీ హోమము, మహాపూర్ణావతి ఆశీర్వచనం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి పెంటపాడు ఎంపీటీసీ రెడ్డి సూరిబాబు, గ్రామ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు బర్లా జయబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెడ్డి సూరిబాబు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని రాష్ట్రమంతా పండగ వాతావరణంలో వైఎస్ఆర్ అభిమానులు చేసుకుంటున్నారన్నారు. రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ కొవ్వూరి ప్రసాద్ రెడ్డి, నల్లమిల్లి అంజిరెడ్డి, కర్రి వరహాలరెడ్డి, భాస్కర్ రెడ్డి, వెలమ యువజన సంఘ సభ్యులు, రెడ్డి యువజన సంఘం సభ్యులు, వైఎస్ఆర్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా మహానీయుడు, భగీరథుడు, ఆయన చేసిన కార్యక్రమాలన్నీ ఎంతో ఉన్నతమైనవి. ఇండియాలో ఏ ఒక్క సీఎం కూడా చేయలేని కార్యక్రమాలు. రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. సీఎం అవ్వాలి అంటే ఆయన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యకర్త రాబోయే 2029లో ఆయన గెలిపించి ఉన్నతమైన స్థాయికి పంపి మన కార్యకర్తలందరూ కూడా ఏకదాటిగా ఉండాలని, అందరూ కూడా రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని దయచేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆదేశాలు ఇప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ రోజుని మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మనం అందరం కూడా ఏకదాటిగా ఉండి 2029లో ఆయన గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాంటి మహానుభావుడు వారసత్వం పొడికి పుచ్చుకున్న ఓన్లీ వారసత్వమే కాకుండా ఆయన లక్షణాలన్నీ కూడా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరింత ముందుకు తీసుకెళ్లారు. కానీ కొన్ని కుట్ల వల్ల
ఆయన అధికారం కోల్పోవడం జరిగింది. ఈ సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ చేసుకోవాలి. 2029 కానీ ముందొచ్చే ఎలక్షన్లో కానీ మనందరం కూడా అందరూ కృతనిశ్చయంతో పనిచేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతే మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఆశయాలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ సందర్భంగా మనందరం కూడా చేయి కలిపి అన్ని మనలో ఉన్న విభేదాలన్నీ వదిలి వైసీపీ విజయానికి మనం అందరూ కృషి చేయాలని ఆయన జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మన మహానేత మనకి తెచ్చిపెట్టిన పథకాలు అయితే ఏవైతే ఆయన ఎప్పుడు నిరంతరం పెద్దల గుండెలో ఉండిపోయే మనిషి అయినా అలా మహానీయులు మనలో లేకపోవడం మనకి తీరని లోటు. ఆయన ఉచిత విద్యుత్ అయితే, ఫీజు రిబర్స్మెంట్ అయితే, అలాగా ఆరోగ్యశ్రీ అయితే, అలాగా ఎన్నెన్నో మన జన గుండెల్లోని మన వైసీపీ కార్యకర్తలందరూ ముందు చాలా జాగ్రత్తగా ఉండి మన పార్టీని బాగా బలోపేతం చేసి మన పార్టీని బాగా గెలిపించుకొని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మన తాడేపల్లిలో వైసీపీ జెండాను ఎగరేయాలని కోరుకుని సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణంలో నూతనంగా ప్రారంభించిన ఫుడ్ కోర్ట్ను మున్సిపల్ ప్రాంతీయ సంచాలకులు సిహెచ్ నాగనరసింహారావు పరిశీలించారు. ఫుడ్ కోర్టులో ఏర్పాటు చేసిన ఆహార విక్రయ కేంద్రాలు, పరిశుభ్రత, త్రాగునీటి సౌకర్యం, వ్యర్థాల నిర్వహణ, సందర్శకులకు కల్పించిన మౌలిక వసతులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ కోర్ట్ను ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబును ఆర్డీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడంలో కమిషనర్ తీసుకున్న చొరవ ప్రశంసనీయమని కొనియాడారు. ఫుడ్ కోర్టులో పరిశుభ్రత, నాణ్యత, ఆహార భద్రత ప్రమాణాలను ఎల్లప్పుడూ పాటించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వహణ చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇలాంటి ప్రజా ప్రయోజన కార్యక్రమాలు పట్టణ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని ఆర్డీసీహెచ్ నాగనరసింహారావు పేర్కొన్నారు. ఈ పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మన తాడేపల్లిగూడెం పర్యటనలో భాగంగా స్విమ్మింగ్ పూలు, అదేవిధంగా ఇండోర్ స్టేడియంతో పాటు ఈస్ట్ స్ట్రీట్ అంతా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు 50 షాప్స్, ప్రతి షాప్కి కూడా షెల్టర్ ఇవ్వడము, తర్వాత వాటర్ సప్లై కానీ, అదేవిధంగా లైటింగ్ కానీ, కరెంట్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇది ఒక మంచి శుభ పరిణామం. చాలా చోట్ల లేనటువంటి ఫెసిలిటీ మన తాడేపల్లిగూడెంలో ఉండడం చాలా మంచి కార్యక్రమం ఇది. గౌరవ మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు ఓపెన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో కమిషనర్ గారు చాలా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే చాలా చోట్ల రోడ్లకు అడ్డంగాను అక్కడక్కడ ఉన్నదాన్ని అంతా తీసుకొచ్చి ఒక చోట పెట్టడం వల్ల ఏంటంటే ఒకే చోట పబ్లిక్కి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ కావాలితే ఫుడ్ వాటిని తీసుకోవడానికి ఈవినింగ్స్ అయ్యి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య కూడా చాలా వరకు సాల్వ్ అవుతుంది. అదేవిధంగా వీళ్ళకి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది స్ట్రీట్ వెండింగ్ జోన్స్ అని మనం అంటూ ఉంటాం జనరల్గా. వాళ్ళు ట్రాఫిక్ పోలీసుల నుంచి కానీ, మున్సిపల్ అథారిటీస్ నుంచి కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక షాప్ అంతే పర్మనెంట్ షాప్, ఒక ఖానా అనేది ఒకటి ఉండడం వల్ల వాళ్ళకు కూడా డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళకు కూడా బిజినెస్ పెరుగుతుంది, ప్రజలకు కూడా సౌకర్యవంతం ఉంటుంది. ఒకే చోట అన్ని దొరకడం వల్ల కూడా ప్రజలకు కూడా చాలా సౌకర్యవంతం ఉంటుంది. ఈ మంచి కార్యక్రమం చేసిన దీనికి ఎమ్మెల్యే గారికి కానీ, అదేవిధంగా మన కమిషనర్ గారికి, ఇక్కడ సహకరించిన అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంతకుముందు ఇంత ఆర్గనైజ్డ్గా లేదు, ఇప్పుడు ఇదంతా చేశాక కొంచెం ఆర్గనైజ్డ్గా బాగుంది, కొంచెం నీట్నెస్గా ఉన్నట్టు అనిపించింది. టేస్ట్ బాగుంది, సేమ్ ఇంతకు ముందులోనే ఉంది టేస్ట్ అయితే. అంతా ఆర్గనైజ్డ్గా నీట్గా ఉంది, బాగుంది. ఇంతకుముందు కొంచెం ఒక్కొక్క చోట ఒక్కొక్కటి అలా ఉండేది, ఇప్పుడు అన్నీ ఒకే చోట నీట్గా ఉంది. బాగుంది, అంతా నీట్గా ఉంది. కమెడియన్ సత్య, తమిళం కమెడియన్ యోగిబాబు, రంగబలి సినిమా డైరెక్టర్ పవన్ బాసంశెట్టి కాంబినేషన్లో తాడేపల్లిగూడెం పరిసర గ్రామాలలో రూపుదిద్దుకుంటున్న సినిమా షెడ్యూల్ మంగళవారంతో పూర్తయిందని డైరెక్టర్ పవన్ బాసంశెట్టి తెలిపారు.
షూటింగ్ పరిసర గ్రామాలలో తాడేపల్లిగూడెం ఓవర్ బ్రిడ్జ్ పైన జరగడానికి సహకరించిన ప్రజలకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కి జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, స్నేహితులు రవి, కౌశిక్ సాయి, అభి, సంతోష్, బాబీ, అయ్యప్ప, కిరణ్, అలంపురం టీబీఆర్ అధినేత భోగేశ్వరరావు, రవికి కృతజ్ఞతలు తెలిపారు. కెమెరా యాక్షన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్ బాసంశెట్టి. సో చిన్నప్పటి నుంచి ఊర్లో షూటింగ్ చేయాలనేది నా డ్రీమ్ అనమాట. సో అందు గురించి అని చెప్పి షూటింగ్ ఒక 8 days నుంచి చేస్తున్నాము. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము ఎక్కడ షూటింగ్ చేసినా సరే అక్కడ జనాలు కానీ, ఏ హౌస్ అయితే ఆ హౌస్ కానీ, లేదంటే పాసింగ్ అటు ఇటు కొంచెం జనాన్ని హెల్ప్ చేయమంటే ప్రతి దానికి మనం గుడి వాళ్ళంతా ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే రాజేష్ అన్నయ్యకి, రవి అన్నయ్యకి, అండ్ మా ఫ్రెండ్స్ కౌశిక్, సాయి, అభి, సంతోష్, చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఇంకా బాపి, అయ్యప్ప, కిరణ్, అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే మా 8 రోజుల నుంచి మొత్తం షూటింగ్కి కానీ, లేదంటే ఆర్టిస్ట్ స్టే కానీ మొత్తం మా రవి అన్నయ్య ఫామ్ హౌసే వాడేస్తున్నాము. థ్యాంక్ యూ అన్నయ్య. మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి 4 రోజుల నుంచి షూటింగ్ సపోర్ట్ చేయడమే సరిపోయింది అందరికీ. అంటే ఒకటే థింగ్ ఏంటంటే గుడిని బాగా చేయించాలని. షూటింగ్ అంతా బాగా జరుగుతుందండి. షెడ్యూల్ కూడా యాక్చువల్లీ అవుట్డోర్ అనుకున్నాము, వేరే చోట అనుకున్నాము. బట్ ఇక్కడ ఇంత సపోర్ట్ చేస్తున్నారు, ప్లస్ లొకేషన్స్ అవి బాగున్నాయి, ఇంకా బాగా చూపిస్తామని నెక్స్ట్ షెడ్యూల్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో అదే అండి. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలో ఘనంగా జరిపారు. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు మరడా వెంకట మంగారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ మరడా రమావతి, బండారు నాగరాజు, అరవెల్లి మహాలక్ష్మి, దానయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు పైడి అరుణ్ కుమార్, జిల్లా పంచాయతీరాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి అడప శ్రీనివాసరావు, మండల యూత్ ఉపాధ్యక్షుడు సిపని బాలాజీ, మాజీ ఆర్బీకే చైర్మన్ మతుకుమల్లి శ్రీధర్, బొబ్బిలి శ్రీనివాసరావు, మాజీ వార్డు మెంబర్లు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2004కు ముందు పరిపాలన ఎలా ఉందో, 2004 తర్వాత పరిపాలన ఎలా ఉందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మెట్ట ప్రాంత రైతులు అల్లల్లో ఆడిపోయిన రోజుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఇచ్చిన వినతులను స్వీకరించి ఉచిత విద్యుత్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఏదైతే ముఖ్యమంత్రిగా ప్రజలు గెలిపించిన మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ సంతకం పెట్టడం జరిగింది. ఆయన ఒక్క సంతకం పెన్నతో పెట్టిన దగ్గర నుంచి ఇవాళ మెట్ట ప్రాంత రైతులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సస్య శ్యామలంగా ఉండటమే కాకుండా, మరి ఇవాళ పొలాల రేట్లు చూస్తే మెట్ట ప్రాంతంలో డెల్టా కంటే మెట్ట ప్రాంతాన్ని చాలా బ్రహ్మాండమైన రేట్లతోటి వాళ్ళందరి కుటుంబాలంతా కూడా చక్కగా ఇవాళ ఎంతో సంతోషంగా గడుపుతున్నారంటే దానికి కారణం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ కార్యక్రమంపై మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అవసరమైన సేవలను వేగంగా అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా అధికారులకు పూర్తి సహకారం అందించాలని, అవసరమైన పత్రాలను సమర్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు వాటర్ లిస్ట్ మీద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి. అంటే ఓటు హక్కు అనేది మన భారతదేశంలో మన ప్రజాస్వామ్యం ప్రకారం ఓటు హక్కు అనేది చాలా విలువైంది. అలాగని 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కు కలిగి ఉండాలి. కనుక ప్రజలందరూ కూడా గమనించి మీ వాటర్ లిస్టులో ఉన్న ఓట్లకి మీరు వాళ్ళు ఇచ్చిన దరఖాస్తును పూర్తి చేసి ఇమ్మీడియట్గా సచివాలయంలో ఉండే సెక్రటరీలకు అందించండి.
చాలామంది ఇప్పటి వరకు 65% వరకు ప్రజలందరూ కూడా ఓటుకి మీరు అప్లికేషన్ పూర్తి చేసి ఇచ్చారు. అయితే ఇంకా కొన్ని వార్డుల్లో ఒక 30% 20% ఆ వాటర్స్ ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. మీ పక్కనే ఉన్న చుట్టాలకో బంధువులకో ఎవరికో తెలుసుంటారు. ఇలా ఓటర్ల యొక్క రివిజన్ జరుగుతుంది కనుక ఇమ్మీడియట్గా మీరు వచ్చి ఓటుని కాపాడుకోండి అనేది ఇన్ఫర్మేషన్ కూడా మీరు పాస్ ఆన్ చేయాలి వాళ్ళందరికీ కూడా. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఓటు చాలా విలువైంది. ఓటు మీకు ప్రతి ఒక్కరికి కూడా, జీవించిన ప్రతి వ్యక్తికి కూడా ఓటు హక్కు ఉండాలి. కనుక మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది ఓన్లీ జూలై 14 వరకు మాత్రమే ఈ రివిజన్ జరుగుతుంది. 14 తర్వాత మళ్ళీ ఓట్లు తొలగించే అవకాశాలు మళ్ళీ మొదలవుతాయి. దానికి మళ్ళీ మీకు నోటీస్ ఇవ్వడం ఇవన్నీ ఉంటుంది. కానీ కొంతమంది మాకు ట్రేస్ అవుట్ అవ్వట్లేదని చాలామంది బిఎల్ఓస్ చెప్తున్నారు. చాలామంది ఇన్ఫర్మేషన్ ప్రకారం మన వాటర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అనేది ఆ లోకల్ బిఎల్ఏలకు తెలుసు, అలాగే ఆర్పీలకు తెలుస్తుంది, అలాగే అంగన్వాడీ టీచర్స్ తెలుస్తుంది. మీరు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇమ్మీడియట్గా ఈ వాటర్ల నమోదులో సహకరించవలసిందిగా పట్టణ ప్రజలందరినీ కోరుతున్నాము. రాష్ట్ర జిల్లా దస్తావేజు లేఖర్ల సంఘాల పిలుపు మేరకు బుధవారం తాడేపల్లిగూడెం సబ్ డిస్టిక్ పరిధిలోని దస్తావేజుల లేఖర్లు 2వ రోజుగా పెన్ డౌన్ చేశారు. జీవో నెంబర్ 396/2026కు నిరసనగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం నాయకులు బీఎస్పీ సుబ్బారావు, పెద్దగాడి సూర్యం, లేఖర్ల సంఘ నాయకులు పాల్గొన్నారు. బ్రిటిష్ కాలం నుంచి కూడా మనం కొనసాగుతున్న దస్తావేజు లేఖల వ్యవస్థని 2002లో లైసెన్సులు రెన్యూ చేయకుండా నిరోధించారు. అయినప్పటికీ కూడా ప్రజలకి మన మీద ఉండే అభిమానం కానివ్వండి, లేకపోతే బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారనే ఆలోచన కానివ్వండి, మన వ్యవస్థ ఈ రోజు వరకు కూడా నిర్విరామంగా కొనసాగుతూ వస్తుంది. ఈ దస్తావేజు లేఖల వ్యవస్థలో సుమారు 150,000 కుటుంబాలు, 150,000 కుటుంబాలు ఇందులో మనుగడ సాధిస్తున్నాయి. ఇందులో దస్తావేజు లేఖరులు ఉన్నారు, స్టాంప్ వెండర్స్ ఉన్నారు, డిటిపి ఆపరేటర్స్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు. వీరంతా కూడా ప్రత్యేకించి ప్రభుత్వం ఏ విధమైన పారితోషికం ఇవ్వకుండా వారు స్వయంగా కష్టపడి పని చేసుకొని వారి జీవనం కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ప్రభుత్వం మన మీద మనకు ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది లక్షలాది ఉపాధి కలిగి చేస్తామని ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని అనుసరించి మన ప్రత్యేకంగా తీసుకుని మనకు లైసెన్సులు మంజూరు చేసి మన మనుగడకు అద్దం పట్టేలా ఉండేలాగా తయారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. స్థానిక ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న సిద్ధి బుద్ధి వినాయకుని ఆలయంలో బుధవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ర్యాలీ రామకృష్ణ శర్మ అర్చకత్వంలో పూజలు నిర్వహించారు. బుధవారం పురస్కరించుకుని భక్తులందరి గోత్రనామాలతోటి కూడా శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి వారికి చాలా విశేషంగా పంచామృత అభిషేకములు, అలాగే సహస్రనామాలతోటి గరిక పూజ కార్యక్రమాలు చాలా విశేషంగా జరిగాయి. ఏ పనులు అనుకున్నా కూడా వెంటనే నెరవేరుతున్నాయి. అంత శక్తివంతమైన ఒక శక్తిపీఠంతో సమానమైనటువంటి మా స్వామిని తాడేపల్లిగూడెం పురజనులే కాకుండా సుమారు రాజమండ్రి నుంచి కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతోంది. అంత విశేషమైనటువంటి మా స్వామివారు మన తాడేపల్లిగూడెంలో ఉండడం అనేటటువంటిది మన పూర్వజన్మ సుకృతం. ప్రతి భక్తులు కూడా స్వామిని దర్శనం చేసుకుని స్వామి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.